ఓర్వకల్లులోని ఉయ్యాలవాడకు చెందిన దివంగత ఎన్టీఆర్ వీరాభిమాని టీడీపీ సీనియర్ కార్యకర్త వడ్డే మద్దిలెట్టి అష్టకష్టాలు పడుతున్నారు. తన భూమి కోసం 72 ఏళ్ల వృద్ధుడు 4 ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. జగన్ కొంతల మా పేట వచ్చింటే వాళ్ళ పేట పోయి డబ్బులకు పాల్పడి బలి చేస్తారు మనుషులని. వడ్డే మద్దిలెట్టికి 391 సర్వే నెంబర్లో 2 ఎకరాల పట్టా భూమి ఉంది. ఆ భూమిని 1964లో తండ్రి పెద్ద మద్దిలెట్టి కొనుగోలు చేశారు. తండ్రి పెద్ద మద్దిలెట్టి మరణానంతరం కుమారుడు వడ్డే మద్దిలెట్టి తన వారసత్వం కింద వచ్చిన ఆ 2 ఎకరాల పొలాన్ని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చారు. 3 ఏళ్ల క్రితం వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రీసర్వే పేరిట భూముల్ని సర్వే చేసింది. ఈ క్రమంలో మద్దిలెట్టి సాగు చేసుకుంటున్న 2 ఎకరాల పొలాన్ని ఆన్లైన్లోంచి తొలగించారు. అంతేకాకుండా భూమిలోని 69 సెంట్లు కోత విధించారు. అప్పటి నుంచి తనకు రావాల్సిన 69 సెంట్ల భూమితో కలిపి 2 ఎకరాల ఆస్తిని ఆన్లైన్లో నమోదు చేయాలని ఓర్వకల్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. న్యాయం చేయాలంటూ పలుమార్లు అధికారులకు అర్జీలు పెట్టుకున్నారు. పోయి జగన్ కొంతల మా పేట వచ్చింటే వాళ్ళ పేట పోయి డబ్బులకు పాల్పడి బలి చేస్తారు మనుషులని. కొలతలు వేసేందుకు పొలం వద్దకు 3 సార్లు వచ్చిన మండల సర్వేయర్లు వెనక్కి వెళ్లారు. ఆర్ఆర్ కేసు అంటూ ఓర్వకల్లు రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. ఆర్ఆర్ కేసుకు సంబంధించిన ఫైలును కర్నూలు ఆర్డీఓ కార్యాలయానికి పంపి ఓర్వకల్లు రెవెన్యూ అధికారులు చేతులు దులుపుకున్నారు. ఓర్వకల్లు నుంచి కర్నూలు ఆర్డీఓ కార్యాలయానికి ఫైలు పంపడానికి దాదాపు 2 ఏళ్ల సమయం పట్టింది. అప్పటి నుంచి వడ్డే మద్దిలెట్టి కర్నూలు ఆర్డీఓ కార్యాలయానికి న్యాయం కోసం ప్రతిరోజు తిరుగుతున్నారు. అధికారులు కనికరించకపోవడంతో విసుగు చెంది ఆర్డీఓ ఛాంబర్ వద్ద నేలపై కూర్చొని న్యాయం చేసే వరకు ఇక్కడే ఉంటానని భీష్మించారు. ఓరకల్లు మండలం ఎంఆర్ఓ గారు సర్వే గారు 3 మార్లు కొంతకొచ్చి ఏం చేయకుండా పోయినాడు. ఇక మన ఆయన ఇక పట్ట కాగితం ఆర్ఎస్ అన్నీ ఉన్నాయి. ఆర్ఎస్లో మా లాయర్ గారు కూడా చంద్రశేఖర్ రెడ్డి లాయరు తెచ్చినాడు, అన్నీ తెచ్చినాడు. ఒక మాట నాకు 2 మాటలు చెప్పినాడు కదా, మీరు చేస్తామని చేయలే. మొత్తం ఆ సర్వే నెంబర్ నాకు కొత్తకి ఇచ్చేయండి. శనివారం లోపల కొత్త పడేసి రాలా మీ మాకు నాకు కొత్త ఇచ్చవద్దు, ఇచ్చేసవద్దు కొత్తకు. నాకు 2 ఎకరాలు పోలీసులను పంపించి నాకు సర్వేని పంపించి కొత్త చేయాలా. వాళ్ళ సర్వే నెంబరు మళ్ళీ వాళ్ళు వచ్చినారు అడ్డంగా పడినారని నేను ఒప్పుకోను. నాకు 2 ఎకరాలు పట్టకాయలం పాస్బుక్ ఇచ్చే ఆన్లైన్లో ఎక్కియాల నాకు. కొద్ది రోజుల నుంచి ఊరికి వెళ్లలేదని కర్నూలులో ఫుట్పాత్పై పడుకుని పగలు ఆర్డీఓ కార్యాలయానికి వస్తున్నట్లు మద్దిలెట్టి తెలిపారు. అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నానని చెప్పారు. అయితే మద్దిలెట్టికి న్యాయం చేస్తామని గత నెలలో తమ వద్దకు ఆర్ఆర్ కేసు ఫైల్ వచ్చిందని కర్నూలు ఆర్డీఓ కిడారి సందీప్ కుమార్ తెలిపారు. ఇప్పటికే 2 సార్లు పొలం చుట్టుపక్కల రైతులకు నోటీసులు ఇచ్చామన్నారు. శనివారం తుది నిర్ణయం తీసుకుని రైతుకు న్యాయం చేస్తానని ఆర్డీఓ తెలిపారు. 391 సర్వే నెంబర్ నాన్ 2 ఏళ్ళు తిరిగినా ఇంతవరకు పని కాలే. 3 మార్లు కొలతకొచ్చి నీకు అది ఉంది ఇది ఉందని ఎన్నికి పోయినారు. ఊర్లో ప్రజలు ఏమంటున్నారు, ఒరేనా ఇది కాదు 6 లక్షలు ఇచ్చినారు, నువ్వెందుకు తిరుగుతారో వడ్డాడా అని నా పెళ్ళానికి చెప్పి నా పెళ్ళాం ఏడ్చుకుంటూ ఉంది. బోకు లేవు. నేను ఆ చేను వలన కూని కేసు మళ్ళీ ఆ రస్తా అమ్ముకున్నాడు. 3 ఏళ్ళు ఇత్తనమే వేయకుండా పెట్టినాడు. 3 ఏళ్ళు ఇత్తనమే వేయకుండా పెట్టినారు. నా కాడలు అల్లకొల్లమైంది. ఓరకల్లు మండలంలో రైతులను ఎంత ఇబ్బంది పెడుతున్నాడు అనుకున్నావు? ఓరకల్లు మండలంలో ఎంఆర్ఓ గారు ఎంతమంది ఇబ్బంది పెడుతున్నాడు అనుకున్నావు? కొంచెము దయచేసి నా 2 ఎకరాలు పటకాయలను ఆన్లైన్లో ఎక్కించేటట్లా చేయండి నాయన. ఒరిజినల్ పొలం మా నాయన ఉన్నాడు. ఇగో పటకాయుధం కూడా చూపుతున్నా. గవర్నమెంట్ ల్యాండు అది అని చెప్పడం. ఇగో నా అతల దగ్గర ఏది లేదు. ఇగో ఆ సర్వే నెంబర్ వల్ల తప్పితే నాకే రావాలి. ఇగో 63 సెంట్లు తక్కువ ఉంది, 67 సెంట్లు తక్కువ ఉంది. అది ఇంతవరకు ఆన్లైన్ లెక్కలే.
1.35 సెంట్లు అనుమానంలో ఉండ. దాని దగ్గరకు పోతే నువ్వు డీ పటని అది ఉంది ఇది ఉందని ఎంఆర్ఓ గారు చెప్తున్నాడు.